హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు మా పిల్లలు బయటకు వెళ్దామన్నారు. సర్లే అని రెడీ అయ్యి మీ ముగ్గురం వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం. రోజు 6:30కి వచ్చే నాన్న ఇంకా రావటం లేదనేసి కాల్ చేయమన్నారు. సర్లే అని కాల్ చేస్తే నాకు కొంచెం లేట్ అయ్యిద్ది అన్నారు. కొంచెం అంటే ఒక గంట నాన్న అడిగితే లేదు అంతేం పట్టదులే వచ్చేస్తాలే అన్నారు. గంట తర్వాత కాల్ చేస్తే ఇదే మాట చెప్పారు. ఇంకా వెయిట్ చేయటం ఎందుకులే అని మీకేం కావాలో అది చేసి పెడతా అని మా పిల్లలకి సెల్ ఇచ్చాను. వాళ్ళు చాలా ఈజీగా ఉండే పొటాటో స్టిక్స్ అయితే చేయమన్నారు. ఈజీయే కానండి, కొంచెం చికాగ్గా ఉంది చేయడానికి. ఇదంతా చేతికి అతుక్కుంటుంది. అందరూ ఓన్లీ కార్న్ ఫ్లోరే వేశారు. నేనైతే చివరిన కొంచెం బియ్యం పిండి కూడా వేసి చేశాను. అప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంది. సరే ఒకసారి మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను. మెత్తగా చేసుకున్న ఆలులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం పేస్ట్, కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ వేయకుండా బాగా కలిపి స్టిక్స్ లాగా చేసి నూనెలో వేయించాలి. చెప్పాను కదండి, చివరిన కొంచెం బియ్యం పిండి కూడా వేశాను. అలా కూడా బాగుంది. సరే పొటాటో స్టిక్స్ అయితే చేసి ఇచ్చేసి మా పిల్లలకి ఇచ్చాను. వాళ్ళైతే హ్యాపీ అయ్యారు. అదే బండిలో కొన్ని గుంటూరు బాంబులు కూడా వేశాను. గుంటూరు బాంబులు అంటే ఏదో అనుకునేరండి, బజ్జీలండి. ఎందుకు అలా అన్నానంటే ఈ బజ్జీలు చూసినప్పుడల్లా చూడాలనుంది మూవీలో బ్రహ్మానందం గారు అనే మాట గుర్తుకొస్తుంది. బయటకు వెళ్ళుంటే ఎంట్లతో బాధ నాకు తప్పేది. సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి.